సిగ్గులేని బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ అట. ఆడికి అసలు చదువు ఉందా? యూజ్లెస్ ఫెలోకి. వాడు అంటాడు నిన్న అపోజిషన్ ఏమి నోరెప్పలేదు, నెత్తోడికి మాట్లాడటమే రాదు. అలాంటి పనికి మనలోడికి మినిస్టర్ పోస్టు, మళ్ళీ వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ వైజాగ్ని దోచుకోవడానికి ఎంపీగా పోటీ చేస్తుందట. ఆయన అంటాడు అపోజిషన్ ఊరుకుంటుంది స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే అని. బొత్స నువ్వు వైసీపీలో ఉన్నావా లేదా? మీ గురు రాజశేఖర రెడ్డి అమ్మి లేదా 1000 ఎకరాలు? ఇప్పుడు గంగవరం పోర్టు 60,000 కోట్లది 620 కోట్లకి జగన్మోహన్ రెడ్డి అమ్మేలేదా గంగవరం పోర్టుని? నువ్వు డ్రగ్స్ వాడుతున్నావా? టెస్ట్ చేయించాలా? మందు కొట్టేసి మాట్లాడుతున్నావా? అమ్ముతుంది మీరు. ఆనరబుల్ హైకోర్టు 17లో 7 సార్లు వాదనలు వినిపించాను. హైకోర్టు 1లో అనేక సార్లు వాదనలు వినిపించాను, మెన్షనింగ్ చేశాను. 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఆపుతుంటే ఇంత దరిద్రమా? కొంతమంది స్టీల్ ప్లాంట్ నాయకులు, బుద్ధిలేని గాడిదలు, స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఉంటది, రేవంత్ రెడ్డికి మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ వాడిని పెట్టారు. ఒరే యూజ్లెస్ ఫెలో, రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ. అసలు స్టీల్ ప్లాంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా 71 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కదా నడిపింది 50 సంవత్సరాలు. ఓకే, ఈ 45-50 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ట్యాక్స్లు కట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్కి 54,000 కోట్లు. కాంగ్రెస్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది 5,000 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది, టీడీపీ పార్టీ అవినీతి చేసింది, బీజేపీ పార్టీ ఇప్పుడు మొత్తమే అమ్మేస్తుంది, వైఎస్ఆర్సీపీ జగన్ ఉన్నాయని అమ్మేస్తున్నాడు. ఆంధ్రులారా, నా కొరకు కాదు, ఒకసారి ఆలోచించండి. ఎన్టీ రామారావు గారు బతుకుంటే కొరడా పట్టుకొని మిమ్మల్ని అందరినీ కొట్టినేమో. మన స్టీల్ ప్లాంట్ బీజేపీ బినామీ, బీజేపీ తొత్తులు బానిసలైన బి బాబు, జే జగన్, పి పవన్ అడ్డుకున్నారా? పవన్ కళ్యాణ్ అంటాడు నేను చెప్తేనే స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపేశారని. ఏం మాటలరా? అబద్ధానికి కూడా లిమిట్ ఉంటుంది. నువ్వు పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడుతున్నావు, కానీ ఇంత ఘోరమైన అబద్ధాలు ఎవరితో చెప్పావు? మోదీతో చెప్పావా? అమిత్ షాతో చెప్పావా? ప్రధానితో చెప్పావా? వాళ్ళు నా మిత్రులు, నా శిష్యులే కదా. ఎందుకు ఇలాంటి పనికి మాల అబద్ధాలు ఆడతారు? తెలుగు ప్రజలారా, ఈ బీజేపీని, బీజేపీ బానిసలైన బాబు, జగన్, పవన్ చిత్తుగా ఓడించండి. కేవలం ఫైట్ చేస్తుంది ఒక్క ప్రజాశాంతి పార్టీయే. 8,000 కోట్లు డొనేషన్ ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంది మార్చి 14ని. ఆర్డర్ చేసింది గవర్నమెంట్కి. ఆయన తెల్లదనం తెస్తానంటే 1:20 నిమిషాలు ఆనరబుల్ జస్టిస్ రాలేదు. మీరు ఎందుకు తీసుకోరు? ఆయన ఏమైనా బ్లాక్ మనీ ఇస్తానన్నాడా? డ్రగ్ మనీ ఇస్తానన్నాడా? దయచేసి మీడియా మిత్రులారా, మీడియా ఓనర్స్ రండి, దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకుందాం.